ఈ మీడియా సమావేశానికి చేసిన పత్రికా విలేకరులకు, మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఈ మీడియా సమావేశానికి ముఖ్య కారణము సాక్షిలో వచ్చిన ఒక అసత్య కథనానికి మనము ప్రజలకి వివరణ ఇచ్చుకోవడానికి సాక్షిలో ఈరోజు వృత్తిలో గుండారాజ్యం అనే ఆర్టికల్ పెట్టి ఒక హెడ్డింగ్ పెట్టి ఒక అసత్య కథనాన్ని వండి వాడ్చారు. ఇది సాక్షి పత్రిక అంటేనే అబద్ధాల పుట్ట, సాక్షి అంటేనే అవినీతి పత్రిక, అబద్ధాల పుట్ట. ఆల్రెడీ సాక్షి పత్రిక వల్ల 151 స్థానాల నుండి 11 స్థానాలకి ప్రజా తీర్పు ఆల్రెడీ రావడం జరిగింది. అయినా కానీ వారి తీరుని ఏమాత్రం మార్చుకోకుండా అదే అసత్య కథనాన్ని వండి వార్చుతూ ఇదే నిజమని వాళ్ళు ప్రజల్ని నమ్మించడానికి ఇంకా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇది ఏమాత్రము సమంజసం కాదు. ఇది ప్రజాస్వామ్యంలో పత్రికలంటే, పత్రికా విలువలంటే ఏదైనా కానీ ఒకరికి వివరణ తీసుకొని అది జరిగిందా లేదా అని వివరణ తీసుకొని తర్వాతనే రాయాలి. అది అందరికీ తెలిసిన విషయమే. అలాంటి ఏది లేకోకుండా ఏదో ఒక మీ మీద బురద చల్లేస్తున్నాము, మీరే దాన్ని కడుక్కోండి అనే విధంగా వీళ్ళు ఈరోజైతే ఒక అసత్య కథనాన్ని వాళ్ళు ప్రింట్ చేశారు. ఈ సాక్షి పత్రికలో వచ్చిన ఈ కథనానికి ప్రజలకు మనం వివరణ ఇచ్చుకోవాలి. సో అందుకని ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం అనేది. దీంట్లో ఏమి ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారికి కుమ్మనూరు జయరామన్న గారి గుత్తి ఇన్ఛార్జ్ కుమ్మనూరు నారాయణన్న గారి మీద ఫిర్యాదులు అంట. ఏమన్నా మన ఇప్పుడు సాక్షి పత్రిక వాళ్ళు ఏమన్నా చంద్రబాబు నాయుడు సార్ దగ్గర ఏమన్నా పని చేస్తున్నారా, లేదంటే వారికి ఏమన్నా కళలో వచ్చి ఏమన్నా చెప్పిపోయాడా? ఆల్రెడీ ఇంతకుముందు మన ఏదో అన్నారు చూడండి, ఇప్పుడు నారాసుర చరిత్ర, చిన్నబాబు గారి ఫుడ్ బిల్ 26 లక్షలు, ఇలాంటి అసత్య కథనాలు వాళ్ళు ఏసి గత 5 సంవత్సరాల్లో ఆల్రెడీ మిమ్మల్ని ప్రజలు తిరస్కరించినారు. అదే విధంగా ఇంకా ఇంకొక 5 సంవత్సరాలని ప్రజల్ని మభ్య పెట్టాలి. ఈ విధంగానే మనం పబ్బం గడుపుకోవాలి అంటే ఏ మాత్రము ఇది చెల్లదు. ఇకపై కూడా ఈ విధంగానే మీరు వ్యవహరిస్తే మిమ్మల్ని ఆల్రెడీ ప్రజలు తిరస్కరించినారు. మరోసారి కూడా మీకు నామరూపాలు లేకుండా ఈరోజు ఏదో 11 సీట్లకి పరిమితం చేశారు. ఆ ప్రతిపక్ష హోదాకి కోర్టుకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. తర్వాత మీరు మీ తీరు మార్చుకోకుంటే మీకు నామరూపాలు లేకోకుండా మీ పార్టీకి, మీ పత్రికకు కూడా నామరూపాలు లేకోకుండా అవుతాయని చెప్పి ఈ విధంగా చేశాము. చంద్రబాబు నాయుడు గారికి ఫిర్యాదులు అంట. వీళ్ళే ఏమన్నా వెళ్ళి అక్కడ పోయి ఫిర్యాదు ఇచ్చి వచ్చారేమో, లేదంటే వాళ్ళు ఏమన్నా వీళ్ళకి ఫోన్ చేశారేమో తెలియదు. గుత్తిలో 1999 తర్వాత తెలుగుదేశం పార్టీకి 2024 ఎన్నికల్లో గుత్తి మున్సిపాలిటీలో మెజార్టీ రావడం జరిగింది. ఈ ఘనత కేవలం గుమ్మనూరు నారాయణన్న గారి మీద నమ్మకంతో ప్రజలు ఇచ్చారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. నిరంతరం ప్రజలతో మేము మమేకమై అభివృద్ధి అంటే చేసి చూపించి ప్రజాభిమానాన్ని చూరగొనాలనే ఉద్దేశంతో అన్నగారు గత 20 సంవత్సరాలుగా హాస్పిటల్లో అందరూ చూశారు. చెట్లతో ముళ్ళ పొదలతో ఉండేది. సొంత నిధులు వెచ్చించి అయినా మరుక్షణమే రిజల్ట్స్ వచ్చిన వారం లోపలే హాస్పిటల్ని క్లీన్ చేసి అక్కడ ఉండే గర్భవతులకి అన్నం పెట్టడం అయితే ఏమి, ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల నుండి దాదాపు 4-5 మండలాల నుండి గర్భవతులు వచ్చి అక్కడ వాళ్ళు టెస్టింగ్ల కోసం వస్తుంటారు. వాళ్ళకి భోజన సౌకర్యం లేదని తెలుసుకున్న తర్వాత వాళ్ళకి భోజన సౌకర్యం కల్పిస్తూ గుత్తిలో ప్రభుత్వ ఆసుపత్రి అంటే ఒక నమ్మకం ఉండాలి అని చెప్పే విధంగా మొత్తం పరిసరాలంతా శుభ్రంగా ఉంచుకొని అక్కడ వచ్చే వాళ్ళకి ఏ విధంగా అసౌకర్యం ఉండకూడదని చెప్పి సొంత నిధులను వెచ్చిస్తూ అక్కడ వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించడానికి ముందుకొచ్చారు. తర్వాత పత్తికొండ రోడ్ సర్కిల్లో ఎన్నో సంవత్సరాల నుండి దాదాపు 2000 గత ప్రభుత్వంలో శాంక్షన్ అయిన వర్క్ను కూడా అక్కడ చాలామంది ఇబ్బంది పడుతున్నారని చెప్పి అక్కడ డ్రైనేజ్ కాలువ పూర్తి చేయడం అనేది. తర్వాత పీర్ల మకానం వాళ్ళు వచ్చి మేము మా పవిత్రంగా ముస్లిం మైనార్టీ సోదరులు మేము పవిత్రంగా పీర్ల పండుగ చేస్తుంటాము. మత సామరస్యానికి ప్రత్యేకమైన పీర్ల పండుగ అక్కడ మాకు కట్టలేక చాలా గలీజ్లో అంతా అక్కడ జలది కార్యక్రమం చేయాల్సి వస్తుంది. మీరు దయచేసి సహకరించండి అంటే ఒక ప్రభుత్వ నిధులతో చేస్తానని చెప్పుకోకుండా సొంత నిధులను వెచ్చించి ఒక కట్టించడం అనేది. అదే కాకోకుండా ఎవరికైనా ఆపదలో ఉంటే ఆదుకోవడం అయితే కానీ అభివృద్ధి అనే నిదానంతోనే మేము ముందుకు పోతాము. కానీ ఇలాంటి
గుండా రాజ్యంతో కాదు, ఏ విధంగా ఎవరికి అసౌకర్యం కలిగించుకోకుండా ముందుకెళ్ళాలి, మాకు అభివృద్ధి అజెండా అనే ఉద్దేశంతో ముందుకు పోతుంటే వీళ్ళు ఏదో ఒక గ్రూపులు చేయాలి, గ్రూప్ రాజకీయాలు చేసి వాళ్ళని ఏ విధంగా విడగొట్టాలి అనే అసత్య కథనాలన్నీ పాటిస్తున్నారు. ఇవి మీకు ఎన్ని రోజులు చెల్లవు. మీరు ఇదే విధంగా ఉంటే తదుపరి ఎన్నికల్లో మీకు ప్రజలు నామరూపాలు లేకోకుండా చేస్తారని ఈ విధంగా ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. అభివృద్ధి చెంది పార్టీ అభివృద్ధి చెందుతుందని కంటగింపుతో ఈరోజు ఈ పత్రికా కథనం లాగా కనపడుతుంది. దీన్ని మార్చుకోవాలని మేము అందుకని ఈ విధంగా ప్రజలకు వివరణ ఇవ్వాలి కదా. మాకు వీళ్ళ కథనాలతో మాకు ఎప్పుడు మేము ఏదాన్ని చూడమన్నమాట. యాక్చువల్గా సాక్షి పత్రిక అంటేనే వైకాపా కరపత్రం అని చెప్పి ఆల్రెడీ ప్రజలకు తెలుసు. కానీ మాకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది. వీళ్ళు అసత్య కథనాలని ప్రజల ముందే ఉంచాలనే ఉద్దేశంతో ఈరోజు దీన్ని ఏర్పాటు చేయడం. ఒక ఆర్టికల్ ప్రచురించడం జరిగినది, గుర్తిలో గుండా రాజ్యం అని. పత్రికా స్వేచ్ఛ ఉందని చెప్పేసి పత్రికా విలువలను, పత్రికా స్వేచ్ఛను అవమానపరుస్తూ ఇటువంటి వార్తలు వండి పెట్టడంలో సాక్షి పత్రిక అందవేసినంగా కనపడుతుంది. ముఖ్యంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈరోజు ఒక ఎమ్మెల్యే గారి గుమ్మనూరు జయరాం గారి పేరు మీద, ఆయన సోదరుని మీద వీళ్ళు ఎంత విషం కక్కారంటే వ్యక్తిత్వ హననానికి కూడా పాల్పడినారు. అసలు కేసే పెట్టుకోకుండా, కేసుకు సంబంధం లేకోకుండా, పోలీస్ స్టేషన్లో ఎటువంటి ఫిర్యాదు లేకోకుండా ఉండే విషయాన్ని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా వీరు వ్యక్తిగత హననం పొందుతూ అక్రమ సంబంధాలు అంటగట్టుతూ ఇవన్నీ చేస్తున్నారు. గుండారాజం అంటున్నారు. దీనికి ఎటువంటి ఆధారాలు లేవు, ఎటువంటి ఎఫ్ఐఆర్లు లేవు. వీళ్ళు ఎవరి మీద అయితే బురద చల్లాలనుకున్నారో అటువంటి నాయకుడే కడిగిన ముత్యం మాదిరిగా ప్రజలు ఇటువంటి మంచి నాయకుడిని మేము ఎన్నుకున్నామని సంతోషంలో సంబరాలు జరుపుకుంటున్నారు. గుమ్మనూరు జయరాం గారు, గుమ్మనూరు నారాయణ గారు కర్నూలు జిల్లా నుంచి అనంతపురం జిల్లాకు వచ్చినా కూడా వారి మంచితనం చూసి ప్రజలు వారిని మా పాలకులుగా పట్టం కట్టి వాళ్ళకి ఇది చేశారు. ఇది చూసి ఓర్వలేనితనంతో సాక్షి పత్రికలో పనిచేసే కొంతమంది విలేకరులు ఈ విధంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడము ఎంతవరకు సమంజసమో దీనిని టీడీపీ లీగల్ టీం చాలా గ్రహిస్తూ ఉంది. వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాము, పరువు నష్టం దావా కూడా వేస్తాము. వీళ్ళు చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ప్రతి ఒక్కరూ అర్హులుగా ఉన్నారు. అవినీతి అక్రమాల పుట్ట వీళ్ళు. కనీసం గత ప్రభుత్వము వైసీపీ చేసిన ప్రభుత్వంలో అవినీతి అక్రమాలనే చూసి ప్రజలు ఇటువంటి ప్రభుత్వం ఉండకూడదని చెప్పేసి వాళ్ళని చెప్పుతో కొట్టి దించేసినా కూడా ఇంకా వారికి బుద్ధి రాలేదు. సికండిని అడ్డం పెట్టుకొని భారతంలో ఎట్లయితే యుద్ధం గెలిచినారో అదే విధంగా సాక్షి పత్రిక సికండి లాంటి సాక్షి పత్రికని అడ్డం పెట్టుకొని ఈరోజు గుమ్మనూరు సోదరుల మీద బురద చల్లడము ఎంతవరకు సమంజసము. ఇంకొకటి, ఇదే స్థానిక విలేకరు అయినటువంటి సాక్షి పత్రికలో పనిచేసే విలేకరి మీద కూడా అవినీతి ఆరోపణలు అతనిపైన అదే యాజమాన్యంకి అతనిపై ఫిర్యాదులు చేసినారు. దానికి సంబంధించిన వివరాలు కూడా మా దగ్గర ఉన్నాయి. అతను మహిళల పట్ల ఎటువంటి అసభ్యంగా ప్రవర్తించినారు అనేది కూడా ఉంది. కాకపోతే దీంట్లో ఆడవారి వ్యక్తిగత విషయాలు ఉన్నాయి కాబట్టి దీన్ని మేము పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళి చట్ట ప్రకారమే చేస్తాము. ఇది బహిర్గతం పరచకూడదనే ఉద్దేశంతో మేము బహిర్గతం పరచడం లేదు. కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి పరిణామాలను కానీ, ఇటువంటి అక్రమ మాటలను కానీ, భ్రష్టు పట్టించే మాటలు కానీ మాట్లాడితే భ్రష్టు పట్టిపోతారు. ప్రజల్లో మిమ్మల్ని ఏమిటితో కొట్టాలా అనేది ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారు. ఒకసారి కొట్టినారు, ఈసారి రెండో విధంగా కానీ భౌతికంగా దాడులు చేస్తే అదే మీ చంద్రబాబు నాయుడు మీద జగన్ అన్నాడు నాకు అభిమానులు ఉన్నారు, మిమ్మల్ని ఏం చేసినా కానీ వాళ్ళు చేస్తారని చెప్పినట్ట అదే విధంగానే ఇక్కడ కూడా గుమ్మనూరు జయరాంకి ఎటువంటి మంచి అభిమానులు ఉన్నారు. వాళ్ళ ఆవేశంలో ఏమన్నా చేస్తే దానికి జవాబుదారీ ఎవరు, ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. దీని మీద అయితే మా లీగల్ టీం పోరాటం చేస్తుంది. వారి మీద పరువు నష్టం దావా, తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మనం చేస్తున్నాం. ఈ రోజున సాక్షి పేపర్లో వచ్చినటువంటి ప్రచురణ చూసాము. ప్రజలు అన్నీ తెలుసు ప్రజలకు. ఎందుకంటే అభివృద్ధి అనేది గుమ్మనూరు సోదరుల ద్వారా ఈరోజు వృద్ధిలో చూస్తున్నాము. చాలా రోజుల తర్వాత మరి బురద చల్లే ప్రయత్నం మళ్ళీ స్టార్ట్ చేసిన విధంగా తెలుస్తోంది. ఎందుకంటే అవతల మన ప్రకాశం బ్యారేజీకి 3 బోట్లు పోయి గుద్దుకున్నాయి. దాని గురించి రాయరు. అది దేనివల్ల ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏం కథ, సుమారు 1,00,000 మందిని చంపే విధంగా కుట్ర పన్నిన దాని గురించి డిస్కస్ చేయరు సాక్షి పేపర్లో.
ఏదో అభివృద్ధి అంతో ఇంతో జరుగుతున్నాయి. గుత్తి పట్టణం పైన కన్నేశారు. ఏమి గుంతకల్ నియోజకవర్గంని వాళ్ళు కర్నూలు జిల్లా నుంచి వచ్చి గుత్తిని అభివృద్ధి దిశగా పయనిస్తుంటే ఎన్నో సేవా కార్యక్రమాలు అయితేనేమి రకరకాలుగా ఎన్నో ఏళ్ళుగా అభివృద్ధికి నోచుకొని సందులు గొంతులు అన్నీ శుభ్రపరిచి నీటిగా అన్ని దాంట్లో సేవా కార్యక్రమాల ద్వారా అందులో సొంత నిధుల ద్వారా అభివృద్ధి పనులు చేపడుతుంటే ఇలాంటి బురద చల్లే ప్రయత్నాలు మానుకోవాలా. ఇప్పుడే 11 సీట్లకి మీకు అంకితం చేశారు ప్రజలు. ఇంకా రాబోయే రోజుల్లో కనీసం మీకు మనుగడ అనేది లేకుండా పోతుందని దయచేసి గ్రహించి ఇప్పటికైనా మారండి. ఎందుకంటే విలువలు ఈ మామూలుగా దినపత్రికలు అనేది చాలా విలువలతో ప్రజలు ఎంతగానో వాటికి ప్రజాస్వామ్యంలో ఎంతో విలువ ఉంది. దాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయొద్దు. దయచేసి మీరు సాక్షి పేపర్ వాళ్ళు మీ యొక్క మనోగతాలను మార్చుకోండి. దీనివల్ల మళ్ళీ మేము ప్రజల్లో ఇది పొంది మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తే ప్రజలు మరోసారి గట్టిగా బుద్ధి చెప్తారు. దయచేసి ఇప్పటికైనా మారండి. మీరు చేసిన పనులు అన్యాయములు అక్రమాలు చేసిన పనులకి ఈడ సమస్యలు పరిష్కారం చేస్తూ వచ్చిన కార్యకర్తలకు కానీ రైతులకు కానీ రోజు 150 నుంచి 200 మందికి వాళ్ళ సొంత ఖర్చులతో భోజనాలు పెడుతున్నారు. ఏ టైంకి వస్తున్నారు, ఏ టైం పోతున్నారు, ఏం చేస్తున్నారు, ఆ అభివృద్ధి గురించి రాయండి అయ్యా. ఎవరో పిల్లలు ఎక్కడో కొట్లాడుకుంటే దాని గురించి వీళ్ళకి రంగు రుద్దడం బాగలే. మీరు అడగండి, ఏదైనా ఉంటే ఏదైనా సమస్య ఉంటే విలేకరులకు ఇవ్వండి, మేము రాసుకుంటామని చెప్పండి, మీకు ఇస్తాము. మీరు అపోజిషన్ పత్రిక అయినా కానీ మేము ఈ విధంగా ఆలోచన చేయకుండా మేము కోఆపరేషన్ చేస్తాము. ఇంకోటి 6 వైశ్యులకి అమ్మవారి చెల్లో ప్రమాణం చేసి చెప్పినాడు జయరామన్న, మీ మీద ఎటువంటి ఈగ కానీ వాళ్ళు నేను మీ సమస్యలు ఏమైనా ఉంటే నా దృష్టికి తీసుకురండి, మేమే చేస్తామని చెప్పినారు. ఏవో ఒక రెండు మూడు వ్యక్తులు పట్టుకొని వచ్చి పెద్ద భూదత్తంలో పెట్టి చూపిస్తున్నారు. అటువంటివి ఏమైనా విషయం తెలిస్తే ముందు నాకు తెలుస్తుంది. నేను అట్లాంటివి ఏమైనా జరిగితే నేను పార్టీ ఆఫీసులో నుంచి నేను బయటికి పోతాను. ఫస్ట్ వచ్చి నోరిపోయే వ్యక్తిని నేను. దయచేసి నేను కరెక్ట్గానే వీళ్ళని నమ్మే నేను ఈ తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ప్రజలు కష్టాలు తీర్చడం చూస్తున్నానే ఉన్నాను. ప్రతి సందు వార్డులో పేపర్లో రాకపోయినా కానీ మీలాంటి వాళ్ళ పత్రికలకు యూట్యూబ్ ఛానల్కి చేసే ప్రోగ్రాం గురించి వివరణ ఇచ్చి ఈ విధంగా కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతున్నామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. దీనికి దయచేసి అభివృద్ధికి పుట్టుపరిచే రకం ఆలోచించండి. వేరే వ్యక్తులకు వేరే రకంగా ఆలోచన చేసే దిశగా దీన్ని కొనసాగించద్దండి అని దయచేసి మీ అందరికీ సెలవు తీసుకుని చెప్తున్నాను. గత వారం కృష్ణపల్లి మైనార్టీ సోదరులు సబ్జెక్టు మీద వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మా పాప మిస్సింగ్ అయిందని వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఇదే తప్పుడు సాక్షి పేపర్లో అక్రమ సంబంధం అని రాసి ఇలా మైనార్టీ కుటుంబాలలో చిల్లా చెదరం చేయడము, వాళ్ళ కుటుంబాలను నాశనం చేయడము ఎంతవరకు సమాజమని ఆ విలేకరిని నేను ప్రశ్నిస్తున్నాను. అదే కాదు, ఆ రోజు మైనార్టీ సోదరులంతా కృష్ణపల్లి నుంచి వచ్చి ఇదే పార్టీ ఆఫీసులో అన్యాయం జరిగిందని చెప్తే మా అందరి సమక్షంలో గుమ్మనూరు నారాయణ గారు ఆ కృష్ణపల్లి సర్పంచ్ని పిలిచి వాళ్ళిద్దరి సమక్షంలో కూర్చోబెట్టి మా అందరి సమక్షంలో మందలించడం, ఏం జరిగింది ఏం జరగలేదని చెప్పి ఆయనను మందలించడం జరిగింది. దానికి ఈ సాక్షి పేపర్లో తప్పుడు రాతలు రాస్తూ ఏదో డబ్బులు తీసుకున్నానని, ఎత్తుకుపోయినానని, కట్టుకుపోయినానని ఇలాంటి తప్పుడు రాతలు రాస్తూ మైనార్టీలను తెలుగుదేశం పార్టీకి దూరం చేసే విధంగా ప్రయత్నించడం మంచి పద్ధతి కాదు. ఇలాంటి తప్పుడు రాతలు రాయవద్దని సభాముఖంగా హెచ్చరిస్తూ, ఇలాంటి తప్పుడు రాతలు రాస్తే మీ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి కూడా మేము వెనకాడమని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రౌడీ రాజ్యం గుమ్మనూరు గారి రౌడీ రాజ్యం అని చెప్తారు. గోవిందన్న మీకు ఏ మ్యాటర్ ఎందుకంటే మీకు అభివృద్ధి చూడలేక ఏ మ్యాటర్ లేక ఈరోజు రాష్ట్ర బాగుంటుందని చెప్పేసి హైలైట్ అవుతుందాం అనుకున్నాం. కానీ ఖచ్చితంగా నేను ఈరోజే కేసు ఫైల్ చేస్తాను ఈ మీద. ఎందుకంటే గుమ్మనూరు నారాయణ గారి ఆదేశంలో జయరామన్న ఆదేశాల ప్రకారము నారాయణ ఈరోజు గుత్తిపట్నంలో అందరికీ అందుబాటులో ఉంది. మాకు ఎక్కడ ఎవరికి ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కానీ ఎవరు వచ్చినా లేదనుకుండా నిత్యము కలకలాడుతుంది. కలకాడు ఎందుకంటే అందరూ ప్రజల సమస్యలు ఈ 5 ఏళ్ల పాలనలో ఎవరికి ఏ సమస్యలు మీరు వివరించింది లేదు, సమస్యలు పరిష్కరించలేదు. ఏ రకంగా మీ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇలాంటి రూమ్ తీసి ఎక్కడన్నా కానీ ఈ 5 ఏళ్ల పాలనలో ఇలాంటి రూమ్ పెట్టి మీరు ప్రజల పరిష్కారం ఏమైనా చేశారా? ఎవరికి ఏం చేయలేదు. కేవలం మీ కౌన్సిలర్లకి మీ వైఎస్ఆర్ కుటుంబాలకు మాత్రమే చేశారు. కానీ ఏ రోజు నిజంగా చెప్తున్నాము, టీడీ ప్రభుత్వంలో ఎప్పుడైతే ఆఫీస్కి వెళ్ళామో ఇప్పుడు మరలా 5 ఏళ్ల పాలన మాకు ఎవరు ఎమ్మెల్యే ఎవరో వెంకరామరెడ్డి కానీ మేము ఎప్పుడు పోయింది
చేసినోడు కాదు. అలాంటి గుమ్మనూరు జయరాం గారి కుటుంబానికి ఏదో అవకాశం వచ్చి 40 రోజుల్లోనే మనసులు గెలిచిన ఎవరైనా ఉన్నారంటే అది నారాయణ అన్నే. ఎందుకంటే అలాంటి వ్యక్తి ఎన్నో సమస్యలు నిద్రాహారాలు మాని పొద్దున్నేసరి ఇక్కడ ఉంటున్నాడు, అందరి సమస్యలు తీర్చే వ్యక్తి. అలాంటి వ్యక్తి పైన బురద చల్లడం ఎంతవరకు సంబంధం తెలుపుతున్నాం. వైఎస్ఆర్ ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ని కరోనా టైంలో మాస్క్ అడిగినందుకు అతన్ని చంపి డోర్డర్లు చేసిన వ్యక్తి ఎవరంటే వైఎస్ఆర్ ప్రభుత్వమే. అదేవిధంగా సొంత చిన్నాన్ని చంపి ఇంతవరకు కేసు చేయకుండా సొంత చెల్లెలే బాధపడుతుని ఇంతవరకు పరిష్కారం చేయని వ్యక్తి ఎవరన్నా అంటే జగన్మోహన్ రెడ్డిని. అలాంటివన్నీ పోగొట్టి గుమ్మనూరు నారాయణ గారు అందరికి అందుబాటులో ఈ 40 రోజుల్లో వచ్చిన ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లో పిక్చర్లో నీళ్లు కలకలాడుతున్నాయి. నిన్నటికి మొన్న మా డాక్టర్ మీద అత్యాచారం చేసినప్పుడు ఎప్పుడు లేని జేఏసీ, గతంలో ఎప్పుడో ఉన్న జేఏసీ అందరు జేఏసీకి ఏర్పడి సమస్యల్ని గొప్ప పెద్దగా ర్యాలీ చేసి ఆ సమస్యల పరిష్కారంలో భాగస్వామై టీడీపీ కుటుంబీకులందరూ అదేవిధంగా నారాయణ ముందుండి కార్యక్రమాలు విజయవంతం చేసినారు. ఇలాంటి ఎన్నో పోల్చుకుంటే ఎవరికి ఏ సహాయం అందినా, ఎవరు చనిపోయినా, ఎవరికి ఏ ఆపద వచ్చినా ఇంటికి వెళ్ళి పాల్గొచ్చిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది నారాయణకే మేము వర్తిస్తాం తెలియస్తున్నాం. ఎందుకంటే అలాంటి ఎవరికి పేద లేకుండా అందరితో సమానంగా ఉండి ఈరోజు చేస్తున్న వ్యక్తిని ప్రజలు కరెక్ట్ కాదని తెలియజేస్తున్నాము. కాబట్టి ఇంకోసారి నారాయణతో మీద ఇలాంటి నీచమైన ఆలోచన కానీ ఇలాంటి ఏమైనా చేస్తే ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ, మేము ఎస్సీగా చెప్తున్నాం, ఎస్సీ మైనార్టీ చెప్తున్నాను, చెప్పులతో కొడతామని చెప్తున్నాను. నిజంగా ఖచ్చితంగా ఈరోజు నేను ఖచ్చితంగా ఫైల్ చేస్తాను. ఎందుకంటే అన్న ఎంత మాత్రం అప్పుడు మాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా నేనే నా సొంత డబ్బులతో అన్న మీద చేసినందుకు నేను కేసు ఫైల్ చేస్తాను. నిరూపించుకో, అన్న ఇక్కడ ఏం చేస్తాను నిరూపించాలని తెలియజేసుకుంటాను.